శ్రీరమణాశ్రమ లేఖలు 235వ లేఖ. ఇది దశబ్రహ్మల కథ. ఈ లేఖ 28 మార్చి 1949 సూర్యనాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా భగవాన్ సన్నిధికి వెళ్ళాను. గడియారం చూస్తే 3:30 అయింది. నిన్ననే వచ్చిన కొత్తవారొకరు భగవాన్కు సమీపంలో కూర్చొని ఆత్మానందాన్ని గురించి ప్రశ్నిస్తుంటే భగవాన్ చిరునవ్వుతో, నీవెవరో తెలుసుకో ముందు, అది తెలుసుకుంటే అంతా ఆనందమే, అసలు ఆనందమే నీ స్వరూపం అని సెలవిస్తున్నారు. ఇక్కడ నివాసంగా ఉంటున్న ఒక భక్తుడు అందుకుని, నేనెప్పుడూ ఆనందంగా ఉండేలాగున అనుగ్రహించండి అని లోగడ తమరిని అడిగితే, అదే నీ స్వభావం, అదే నీ స్వరూపం, అదే మోక్షం అని భగవాన్ సెలవిచ్చారు కదా అన్నాడు. భగవాన్ నవ్వుతూ అవునవును అని అక్కడే ఉన్న డాక్టర్ శ్రీనివాసరావును చూచి, ఏం డాక్టర్, వ్యాధి వస్తేనే కదా డాక్టర్ రావాలి, మందివ్వాలి అంటాము, లేకుంటే ఎందుకు? నిన్న ఒంట్లో బాగుంది, నేడు తలనొప్పి, నేడు అది వచ్చింది కనుక మందు కావాలి అంటాం. ఎందుకు? అది పోయి స్వాభావికంగా ఉండేందుకు. అదేవిధంగా ఆనందము స్వాభావికమే, కాకుంటే అది కావాలనడం ఎందుకు అని సెలవిచ్చారు. ఆ డాక్టర్ అందుకొని, భగవాన్ ఎప్పుడూ ఇదంతా మనసు వలనే వస్తుందని, పోగొట్టుకుంటే పోతుందని సెలవిస్తూ ఉంటారు. వాసిష్ఠంలో కూడా ఇదంతా మనస్సంకల్పాన్ని బట్టి వస్తుందని, మనస్సే సమస్తం సృష్టిస్తుందని చెప్పి ఉంది. కానీ అది ఎలా సంభవం భగవాన్ అన్నాడు. ఎలాగేమిటి, దశబ్రహ్మల కథలో చెప్పలేదు, అది వాసిష్ఠంలోనిదే కదా అన్నారు భగవాన్. ఆ కథ సెలవిస్తారా అన్నారు ఇంకొక భక్తులు. భగవాన్ ఉత్సాహంతో, ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ పగలంతా సృష్టి కార్యం నెరవేర్చి రాత్రి కాగానే ఆ పని విరమించి నిద్రపోయాడు. రాత్రి గడిచింది. తిరిగి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సృష్టికి ఉపక్రమిద్దాము అని నిర్మల చిత్తంతో ఆకాశం వంక చూచేసరికి అక్కడ అనేక బ్రహ్మాండాలు గోచరించాయి. ఆ బ్రహ్మాండాలలో తన వ్యాపారమంతా సక్రమంగా నడుస్తున్నది. అరే, నేను సృష్టించేంత వరకు లయావస్థలో ఉండవలసిన లోకాలు స్థితి అవస్థలో ఉన్నవే, ఇవన్నీ ఏ విధంగా కలిగినవి అన్న ఆశ్చర్యం కలిగి తన మనశ్శక్తి చేత ఆ లోకాలలోని ఒక సూర్యుని రప్పించి, అయ్యా, ఈ సృష్టి సమస్తం ఏ విధంగా కలిగింది అని ప్రశ్నించాడు. సూర్యుడు, ప్రభో, నీవు బ్రహ్మవు కదా, నీవెరుగనిది ఏముంది, అయినా నా వల్లనే వినాలని ఉంటే వినండి అని చెప్పడం ప్రారంభించాడు. స్వామి, తమ యొక్క గతకల్పంలో కైలాస పర్వతం కింద ఉన్న పట్టణంలో ఒక విప్రుడు సంతానహీనుడై పతివ్రతి అయిన భార్యతో కూడి పరమేశ్వరుని ఆరాధించి 10 మంది కొడుకులను కన్నాడు. ఆ బాలురు కాలక్రమంలో సకల శాస్త్ర పారంగతులై అభివృద్ధి చెందుతూ వచ్చారు. కొన్నాళ్లకి ఆ దంపతులు కాలవశులై శరీరయాత్ర చాలించారు. ఆ బాలకులు దుఃఖాక్రాంతులై ముఖ్య బంధువులెవరూ లేనందువల్ల ఆ ఇంట్లో ఉండలేక కైలాసపర్వత శిఖరం ఆరోహించి తపస్సు చేద్దామని తలపెట్టి తమలో తామే, దేనివల్ల మనకు దుఃఖోపశాంతి కలుగుతుందా అని ఆలోచించసాగారు. సంపద వల్ల సౌఖ్యం లభిస్తుంది అని ముందు చింతించి, ఒకరికన్నా ఒకరు పెద్దగా ధనికులెందరో ఉన్నారు. మండలాధిపతి మొదలు మహేంద్ర పదవికి ఒకటే విధం, వారికన్నా అధికులు ఉండనే ఉన్నారు. దేని అందు పరిపూర్ణత లేదు అని అంతా నిశ్చయించారు. కనుక వారిలో జ్యేష్ఠుడు, వీరందరినీ సృష్టించేవాడు బ్రహ్మ కనుక బ్రహ్మత్వం శ్రేష్టమని నా అభిప్రాయం అన్నాడు. వారంతా సంతోషించి, ఆ పదవి పొందడానికి ఉపాయం ఏమిటి అన్నారు. ఆ జ్యేష్ఠుడు రవంత యోచించి, అది అంత కష్టం కాదు, అన్నిటికీ మనస్సే మూల కారణం. అందువల్ల మనమంతా ఏకాంత ప్రదేశంలో కూర్చుని, నేను కమలం మీద కూర్చున్నాను, దివ్య తేజోవంతుడను, చతుర్ముఖుడను, ప్రపంచం సృష్టిస్తున్నాను, పాలిస్తున్నాను, సంహరిస్తున్నాను అని ఏకాగ్రచిత్తంతో ఇతర సంకల్పములు విడిచి ధ్యానం చేద్దాం. దేహాభిమానం పూర్తిగా త్యజిద్దాం. నేను అదే విధంగా చేస్తాను అని బోధిస్తే వాళ్ళంతా సంతోషించి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అదే విధంగా చేశారు. చేయగా వారికి నేనే చతుర్ముఖుడను అనే తలపు దృఢపడి పూర్వదేహములపై స్మృతి తప్పింది. ఆ తరువాత ఆ దేహములు పండిన ఆకుల వలె రాలిపోయినవి. వారి దృఢ సంకల్ప ప్రభావం వల్ల ఈ బ్రహ్మాండములు 10 గోచరిస్తున్నవి. వారు 10 బ్రహ్మలైనారు. వారి సంకల్ప సంస్కారములు 10 చిత్తాకాశమున నిలిచి ఉన్నవి. నేను ఆ 10 బ్రహ్మాండములలో ఒకదాని యందున సూర్యుణ్ణి అని చెప్పి ఆ సూర్యుడు యథాస్థానానికి వెళ్ళాడు. ఇదే దశబ్రహ్మల కథ. వాసిష్ఠంలో నవీన సృష్టి అనే పేరుతో విపులంగా రాసి ఉంది అని సెలవిచ్చారు భగవాన్. అయితే నేనెప్పుడూ ఆనందంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటే ఆ ఆనందం స్థిరంగా ఉంటుందా అన్నారు ఆ మొదట ప్రశ్నించిన వారు. ఆహా,
ఆ సంకల్పం దృఢపడితే అలాగే ఉంటుంది. అయితే అది తప్ప వేరేది తోచకుండా ఉండాలి, అది సూత్రం అని మౌనం వహించారు భగవాన్. ఇట్లు సోదరి. 236వ లేఖ. వటవృక్షం. ఇది ఏప్రిల్ 10, 1949 వ్రాసిన లేఖ. రమణలీల 3వ ముద్రణలో కొన్ని విషయాలు తగ్గించి కొన్ని చేర్చి అచ్చువేయడం వల్ల ఆ పుస్తకం రాగానే భగవాన్ చూస్తూ విషయ నిర్ణయంలో అక్కడక్కడ పొరపాట్లున్నాయి అని సెలవిచ్చారు. నేను ఆ విషయం కృష్ణ భిక్షువుతో చెప్పి భగవాన్ సన్నిధిలో చదివి సరిచేసుకోవయ్యా, పునర్ముద్రణలో సవరించవచ్చును అన్నాను. ఆయన కుంభాభిషేకానికి వచ్చి మొన్నటి వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు. ఈ అవకాశంలోనే రమణలీల శ్రీవారి సన్నిధిలో చదివి సవరణ చేసుకుంటానని గత నెల 29వ తేదీన ఆఫీస్లో పర్మిషన్ తెచ్చుకుని 31వ తేదీ మధ్యాహ్నం 2:30 నుండి చదవడం ఆరంభించాడు. కొన్ని సవరణలు, మధ్య మధ్య చేర్చవలసినవి, ఎన్నో కథలు భగవాన్ చెప్తూ రావడం వల్ల 2వ తేదీ సాయంత్రానికి సగమే ముగిసింది. 3వ తేదీన భగవాన్ చేతికి వచ్చిన పుండుకు ఆపరేషన్ జరగడం వల్ల ఆనాడు చదవడం ఆపారు. మరుదినం డాక్టర్లు, ఆఫీసు వారు చదవచ్చునన్నారని చదవడానికి ఆరంభించి 2 రోజుల్లో చదివి ముగించి వెళ్ళిపోయారు కృష్ణ భిక్షువు. ఆయన వెళ్ళినా శ్రీవారి సన్నిధిలో ఇంకా ఆ ప్రసంగం వస్తూనే ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, తెలుగు చరిత్రలో విషయాలు చాలా ఉన్నట్లున్నవే, అరవంలోనూ ఇంగ్లీష్లోనూ అవన్నీ లేవు భగవాన్ అన్నాడు. అవును, వీరు అంటే కృష్ణ భిక్షువు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం వల్ల చాలా విషయాలు సేకరించి చేర్చారు. ఇంగ్లీష్ రాసిన నరసింహయ్య, అరవం రాసిన శుద్ధానంద భారతి మళ్ళీ రానేలేదు అన్నారు భగవాన్. జుంటీగల విషయము, మర్యాకు విషయము ఈ రమణలీలలో విడివిడిగా రాయబడి ఉన్నాయి. ఆ మర్యాకు చూచే పైకి ఎక్కానని, అప్పుడే జుంటికలు కుట్టినవని ఎప్పుడో భగవాన్ సెలవిచ్చినట్లు గుర్తే అన్నాను. అవునవును, ఒక ఉదయం నేను తలంపుగా విరూపాక్ష గుహ నుండి ఇటు ప్రక్కనే కొండ దిగి ప్రదక్షిణ మార్గంగా పోతూ పంచముఖ దర్శనానికి పచ్చయ్యమ్మ కోవెలకు మధ్యనున్న మార్గాలలో కొండ ఎక్కి అడ్డదోవన నడుద్దామని అలా అలా ఎక్కుతూ పోయాను. దారి లేదు, డొంక లేదు, ఒకటే అడవి. ఎక్కగా ఎక్కడి నుండో పెద్ద మర్యాకు ఒకటి కొట్టుకుని వచ్చింది. ఆ ఆకు ఒక్కటి పెద్ద విస్తరంతో ఉంది. అది చూడగానే అరుణాచల పురాణంలో అరుణగిరి యోగి నివసించే వటవృక్షాన్ని గురించి చెప్పిన శ్లోకం జ్ఞప్తికి వచ్చింది అన్నారు భగవాన్. ఆ శ్లోకం ఏదో అన్నారొకరు. అదా, అస్త్యుత్తరేస్మిన్ శిఖరే దృశ్యతే వటభోరుహ సిద్ధవేష సదా దైవాస్థే యస్య మూలే మహేశ్వరః యస్యఛాయాతి మహతి సర్వదా మండలాకృతి లక్ష్యతే విస్మయోపేతైః సర్వదా దేవమానవైః. దేని నీడ బహుతర వ్యాప్తితో సదా మండలాకారంగా విరాజిల్లుతూ దేవమానవుల చేత ఆశ్చర్యకరంగా చూడబడుతున్నదో ఆ వటవృక్షం ఈ అరుణగిరి ఉత్తర శిఖరమున కనిపిస్తూ ఉంది. ఆ వృక్షం క్రింద సిద్ధవేషము ధరించిన మహేశ్వరుడు అరుణగిరి యోగి సదా నివసిస్తూ ఉన్నాడు అని తాత్పర్యం. సరి, ఈ శ్లోకం జ్ఞప్తికి రాగానే ఈ ఆకు ఆ వటవృక్షానిదే కాబోలును. ఇది వచ్చిన జాడను అనుసరించిపోయి ఆ వృక్షం చూద్దామని తోచి ఎక్కుతూ ఉంటే ఒక ఎత్తు ప్రదేశంలో ఒక వృక్షం ఉన్నట్లు గోచరించింది. అక్కడికి ఎక్కుదామని పోతుంటే ఒక పొదకు నా తొడ రాసుకున్నది. ఆ రాపిడికి అందులో ఉన్న జుంటిగలు చెలదేగి కరవడం ఆరంభించాయి. సరే, ఈ తొడ తప్పు చేసింది కనుక దానికి ఇదే శిక్ష అని కదలకుండా నిలిచాను. ఆ ఈగలు వేరెక్కడా కుట్టక ఏ భాగం వాటిని తాకిందో ఆ భాగంపై మాత్రమే కుట్టినవి. ఒక్కొక్కటి వచ్చి ముక్కుతో తొలిచి ఆ ముక్కు అందులో విరియేంతవరకు పొడిచిపోయేది. ఈ విధంగా వాటి ఇష్టం వచ్చినంతసేపు కసిదీరా కరిచిపోయినాయి. అవి వదిలిపోయిన తర్వాత నడక సాగించాను. అయితే ఆ వటవృక్షం సంగతి మాత్రం గుర్తే లేదు. చిత్రంగా ఆ విషయమే మరపు కలిగి 7 దొనలకు చేరుకుందామని చూస్తే మధ్యన అగాధమైనవి 3 దొనలు అడ్డుగా ఉన్నాయి. కాలు చూద్దామా, ఇంత లావై బాధిస్తూ ఉంది. సరే, ఎలాగో ఆ 3 దొనలు దాటి 7 దొనలకు చేరి అక్కడి నుండి సరాసరి దిగి సాయంకాలం అయ్యేసరికి జటాస్వామి గుహ వద్దకు చేరాను. అంతవరకు ఆహారం లేదు, ఏమీ లేదు. అక్కడ వారిదో పాలు పళ్ళు కలిపినది ఒక లోటాలో ఇస్తే తాగి రవంత విశ్రమించి రాత్రికి విరూపాక్ష గుహకు వెళ్ళాను. కాలు ఇంత లావైంది. జటాస్వామి వాళ్ళు గమనించలేదు. కానీ పళనిస్వామి వెంటనే చూచి ఇదేమి అని విచారించి తెలుసుకుని మరుదినం నువ్వుల నూనె రాచి శ్రావణంతో ఆ కుట్టిన చోట గుచ్చి చూస్తే
ఒక్కొక్క కుట్టులోనూ ఒక్కొక్క ముక్కు ఇనపమేకులా ఉంది. వారు చాలా శ్రమపడి అవన్నీ మెల్లగా తీసి తర్వాత ఏవేవో చికిత్సలు చేశారు. 2-3 రోజులకు కాలువాపు తగ్గింది అని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత ఆ వటవృక్షం ఉన్న స్థలం గుర్తించాలన్న యత్నం చేయనేలేదా భగవాన్ అన్నాను. ఓహో, మళ్ళీ ఆ తలపే కలగలేదు అన్నారు భగవాన్. ఆ మధ్య వెంకటరామయ్య గారు, మురుగనారు, కుంజుస్వామి ఇత్యాదులంతా ఆ స్థలం కనిపెట్టాలని వెళ్ళి భంగపడ్డారు కాబోల్నే అన్నాను. అవునవును, అదొక తమాషా. అప్పుడు మీరున్నారు కదూ, విన్నారుగా అన్నారు భగవాన్. విన్నాను, కానీ వివరాలు తెలియవు అన్నాను. అయితే వాళ్లలో ఎవరినైనా అడగండి, చెప్తారు. వాళ్ళు పడ్డపాటు వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని సెలవిచ్చారు భగవాన్. ఇట్లు సోదరి. దీంతో 236వ లేఖ పూర్తయింది.